పశ్చిమ బెంగాల్ కోసం బీజేపీ ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. లోకల్ సెంటిమెంట్ ని టచ్ చేస్తూ 3 సార్లు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ కి ధీటుగా తాము అదే అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు మహా అయితే ఓ 3 నెలలు మాత్రమే గడువుంది. ఈలోపే ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా తమదైన శైలిలో అధికార పార్టీపై విరుచుకుపడుతుండగా దానికి ధీటుగా స్పందిస్తున్నారు దీదీ. అయితే ఈ వారం మొదట్లోనే మోదీ నోటి వెంట ఓ కొత్త స్లోగన్ వెస్ట్ బెంగాల్లో వెలువడింది. ఆ స్లోగన్ బీహార్లో ఎన్డీఏ ఘన విజయానికి కారణమైంది. ఇంతకీ ఏంటా స్లోగన్? దాని రీసౌండ్కి నిజంగానే ఫలితాలు తారుమారవుతాయా? తిరిగి బెంగాల్ గెలుస్తుందంటూ మమతా బెనర్జీ, మహా జంగిల్ రాజ్ కి బై బై అంటూ మోదీ. ఇక 2-3 నెలల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత దఫా ఎన్నికలు 2021 మార్చి 27 నుంచి 29 ఏప్రిల్ వరకు జరగ్గా మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈసారి మాత్రం ఇక్కడ బీజేపీనే గెలవాలని మోదీ, అమిత్ షా డిసైడ్ కాగా అందుకు తగినట్లుగా వ్యూహరచన గట్టిగానే చేశారు. రకరకాల కార్యక్రమాలతో ఇక్కడి ప్రభుత్వంపై జనంలో తిరుగుబాటు ఉందని, అది పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలించిందని చెప్పారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు మోదీ ఓ బలమైన స్లోగన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. బీహార్లో ఎలాగైతే ప్రతిపక్షాలొస్తే జంగిల్ రాజ్ వస్తుందని, తమనే గెలిపించాలని కోరారు, అదే తరహాలో వెస్ట్ బెంగాల్లో మహా జంగిల్ రాజ్ ఉందంటూ ఆరోపించారు మోదీ. మహా జంగిల్ రాజ్ కి చరమగీతం పాడాలని జనం కోరుకుంటున్నట్లు చెప్పారాయన. దీంతో ఇక్కడి లోకల్ సెంటిమెంట్ తమకి అనుకూలంగా ఉందని చెప్పుకునే ప్రయత్నం చేసినట్లయింది. बीजेपी एनडीए ने बिहार में जंगल राज को एक बार फिर से रोका है. अब पश्चिम बंगाल भी टीएमसी के महाजंगल राज को विदा करने के लिए तैयार है. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తిరిగి తామే గెలుస్తామని చెబుతున్నారు. ఎన్డీఏ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై ఉసిగొలుపుతోందంటూ ఆరోపిస్తున్నారు. ఈ మధ్యనే ఐపాక్ ఆఫీసులలో జరిగిన సోదాలపై కూడా దీదీ ఓ రేంజ్లో హడావుడి చేశారు. రాష్ట్రమంతా ర్యాలీలకు పిలుపు ఇవ్వడమే కాకుండా తాను కోల్కతాలో పెద్ద హంగామా చేశారు. దాంతోపాటే తిరిగి బెంగాలే గెలుస్తుందంటూ తానే బెంగాల్ అంటే దీదీనే అనే ఓ స్లోగన్ ని పరోక్షంగా ఇక్కడి జనంలోకి తీసుకెళ్తున్నారామె. బీజేపీ మాత్రం అసలు సిసలు అభివృద్ధి అంటే తమతోనే సాధ్యమని ఢిల్లీ, బీహార్లో జరిగిన ఎన్నికలను ఉదాహరణగా చెబుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనే స్లోగన్తో పాటు ఈసారి పశ్చిమ బెంగాల్ కోసం మహా జంగిల్ రాజ్ అనే అస్త్రాన్ని వాడుతున్నట్లు అర్థమవుతోంది. పనిలో పనిగా దుర్గా పూజకు యునెస్కో స్టేటస్ ఇప్పించింది కూడా తామేనంటూ బీజేపీ నమ్మబలుకుతోంది. ఈ ఆరోపణలు, ప్రచార పర్వాలను చూసినప్పుడు ఖచ్చితంగా 2 పార్టీలు లోకల్ సెంటిమెంట్ పైనే ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది.